ఊరికి ఒక కొత్త వ్యక్తి వచ్చి ఒక్కొక్క కోతికి 10,000 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాను, ఎక్కడైనా కోతులు ఉంటే తెండి అన్నాడు ఆ ఊర్లో వాళ్ళతో. ఇక ఊళ్ళో పక్కనే ఉన్న అడవిలో చాలా కోతులు ఉన్నాయి. ఊరి జనం ఎగబడి కోతులను పట్టుకొచ్చి డబ్బులు తీసుకొని పోయారు. అమ్మకానికి వచ్చే కోతుల సంఖ్య తగ్గడంతో కోతులు కొనే వ్యక్తి కోతికి 20,000 రూపాయలు పెంచాడు. గ్రామీణులు కోతుల వెంటపడి పట్టుకొచ్చి మరీ సొమ్ము చేసుకున్నారు. కోతుల సంఖ్య ఇంకా పడిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి కోతి ధరను 25,000కు పెంచాడు. ఇంకా ఆశ చావక గ్రామీణులు కోతులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇంకా కోతులు లేకపోవడంతో కోతులు కొనే వ్యక్తి కోతి ధర 50,000 చేశాడు. అతనికి ఏదో పని పడి పట్టణానికి వెళ్తూ అతని సహాయకుడికి పని అప్పగించాడు. ఇంకా కోతులు అమ్మకానికి రాకపోయేసరికి సహాయకుడు ఆ గ్రామస్తులకు ఒక సూచన చేశాడు. ఇక్కడ చూసారా ఎన్ని కోతులు ఉన్నాయో, వీటిని ఒక్కొక్కటి 35,000కు ఇస్తాను, 50,000కు మా యజమానికి మీరు అమ్ముకోండి అని చెప్పాడు. అప్పుడు గ్రామీణులు తాము కూడబెట్టుకున్న డబ్బంతా పోసి కోతులను కొనుక్కున్నారు. కోతులను గ్రామీణులకు అమ్మి యజమాని వస్తాడు, కోతులను అమ్ముకోండి అని చెప్పి మాయమైపోయాడు ఆ సహాయకుడు. ఇక ఎన్నాళ్ళు ఎదురు చూసినా కోతులు కొనే వ్యక్తి రానే లేదు. సేవకుడు లేడు, ఎవ్వరూ లేరు. ఊరంతా కోతులే కోతులు. అమాయకంగా అత్యాశకు పోయి డబ్బు బంగారం పోగొట్టుకుంటున్నారు ఇలానే చాలామంది. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.